హలో రే మా, నీకోటి చెప్పాలి. ఏంటో తెలుసా, మొన్న అమ్మాయిని చూసా, అలా చూస్తుండిపోయిందిరా బాబా. భయం వేసింది, ఏం చేయాలో తెలియలేదు. దగ్గరగానే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పా. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పగానే గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అనుకున్నాను, ఎన్నో సడన్గా వచ్చిందిరా. ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్పింది. అమ్మాయి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పా. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోరా బాబు. ఈరోజు కూడా అమ్మాయి కలుస్తాంటావా? కలిసి మాట్లాడదాంరా. ఏమోరా బాబు, కానీ నేను చూడగానే అమ్మాయి చూడడం ఏంటో, దగ్గర రాగానే గుడ్ మార్నింగ్ చెప్పడం ఏంటో ఏం అర్థం కావట్లేదు. కానీ నాకు ఆ అమ్మాయి మీద ఉంది ఇన్ఫాచ్యుయేషన్, లవ్ అర్థం కావట్లేదురా. లవ్ చేద్దామా అంటేనేమో మన బయోడేటా చాలా బ్యాడ్. సో ఆ ఫీల్ వస్తుందిరా, కానీ భయం వేస్తుంది. ఎందుకో తెలుసా, తెలిసిందే కదా మన బతికేంటో. అదే అర్థం కావట్లేదు నాకు. కానీ ఆ అమ్మాయి అట్లా నేను చూడగానే నాకు ఎక్కడ లేని ఫీలింగ్స్ రా బాబు. నాకు ఎందుకురా ఫస్ట్ టైం మరి అమ్మాయిని చూస్తుండే అలా చూడాలనిపిస్తుంది. హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటావా, ఏమో అర్థం కావట్లేదు. కానీ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. చూస్తే మాత్రం పద్ధతిగా ఉంటుంది. డ్రెస్ కూడా చాలా బాగా వేసుకుంటుంది తెలుసా. చుడిదారు, చున్నీ, చాలా మంచి డ్రెస్సులు వేసుకుంటారు. కొంతమంది చాలా చండాలంగా డ్రెస్సింగ్ ఉంటుంది, కానీ ఆ అమ్మాయి మాత్రం అలా కాదు. మంచి డ్రెస్సింగ్ స్టైలు, సేమ్ పల్లెటూరు అమ్మాయిలాగా అనిపిస్తుందిరా. అంత బాగుంటుంది అమ్మాయి. ఎవడు చేసుకుంటాడో కానీ పెట్టి పుట్టాడురా మామ. అది నేనైతే బాగుండరా కదా. ఏం చేద్దాం మరి, మన బతికిలా అయిపోయింది. కానీ ఈసారి గుడ్ మార్నింగ్ చెప్పండిరా, ఇంకో ఏదో ఒకటి మాట్లాడతాను. ఏం మాట్లాడమంటారా? నీ ఇష్టం రా. అంతే అండి, నా ఇష్టం. ఏం చెప్పాలి? బాగున్నారా మేడం అడగలే, అదైతే బెటర్లే. బాగున్నా అంటే మరి రొటీన్ ఉండదు. వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ బయటకు వస్తారు కదా, అప్పుడు మాట్లాడదాం. మేడం తిన్నారా అడిగిద్దాం, బాగుంటుందా? కొంచెం అలా అయినా బాగుంటుంది కదరా, పరిచయం పెంచుకోవడానికి. పెరుగుతాడా పరిచయం? స్టార్టింగే కదా, నవ్వుకోవాలి. ఇక్కడికో వెళ్ళిపోతున్నారా బాబు. కళలో కూడా అమ్మాయి వచ్చేసిందిరా. ఎలా ఉందో తెలుసా కళలో? మా ఇద్దరికి పెళ్ళి అయిపోయినట్టు వస్తుందిరా బాబు.